బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ అమీర్ ఖాన్. సో ఇప్పటికే ప్రభుత్వం ట్యాక్సెస్ వేసి జనాలను ఎంత పెండేశారంటే మిడిల్ క్లాస్ పీపుల్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో కార్పొరేషన్లో గత 5 సంవత్సరాల్లో కార్పొరేట్ ఏం చేసిందంటే జనాలను ఎంతగా నార్మల్ పీపుల్ మీద ఎంత ట్యాక్స్ వేస్తుందంటే గుండెలు పెండేస్తుంది భయ్య. ట్రెడిషనల్లీ ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళే బీజేపీ ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. సో అయినా కూడా ఇక్కడ ప్రభుత్వం మిడిల్ క్లాస్ పీపుల్ పెండేస్తున్నారు. సో అయినా కూడా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. అమెరికాలో ఇండియా కంటే 32% ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, కానీ పెట్రోల్ డీజిల్ అమెరికాలో చాలా తక్కువ రేట్ ఉంది ఇండియాతో కంపేర్ చేసుకుంటే. సో ఇంత ట్యాక్స్ మనం పే చేసిన తర్వాత కూడా మీకేం దొరుకుతుంది? ఖచ్చితంగా క్వాలిటీ లేదు, గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగాలేవు, లేదా జాబ్స్ లేవు, లేదంటే లా అండ్ ఆర్డర్ కూడా కరెక్ట్ లేదు. సో నార్మల్ పీపుల్కి అయితే ఎంత ఘోరంగా ట్యాక్సెస్ పడుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించారా? నమస్తే ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ పీపుల్కి ఏ విధంగా పిండేస్తున్నారనేది ఈ గవర్నమెంట్ అనేది ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో జనాలకు మెల్లిమెల్లిగా ఇప్పుడైతే అర్థమవుతుంది, మెల్లిమెల్లిగా జనాల కళ్ళను అయితే తెరుచుకుంటున్నారు. సో పోయిన నెల జిఎస్టీ మీటింగ్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి అనౌన్స్ చేశారు. సో పాప్కార్న్కి ట్యాక్స్ వేస్తాం వేరే వేరే రకాల్లో. సో నాన్ బ్రాండెడ్ పాప్కార్న్కి 5% జిఎస్టీ, బ్రాండెడ్ పాప్కార్న్కి 12%, క్యారమెల్ పాప్కార్న్కి 18% అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. पॉपकॉर्न का ट्रीटमेंट में जब तक वो नमकीन है, सॉल्टेड है, मसाला एडेड है, चटपटा मसाला है, चिली पाउडर है, कुछ हो, सब 5%. बट व्हेन इट हैज एडेड कैरामलाइज्ड शुगर, इट इज नो लॉन्गर नमकीन. సో ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా హంగామా అయితే అయింది. దానికి కూడా మంచి మంచి కామెడీస్, మీమ్స్ కూడా వచ్చేసాయి. సో జనాలు నిర్మలా సీతారామన్ని డబ్బులు వసూలు చేయడానికే ఉంది అని చెప్పేసి ప్రతి ఇంటర్నెట్ మీమ్స్ అయితే ఈ విధంగా వచ్చేసారు. కొంతమంది రాశారు నిర్మలా సీతారామన్ తన మీద మీమ్స్ మీద కూడా ట్యాక్స్ వేసేలా ఉంది అని చెప్పేసి, తన మీద వచ్చే మీమ్స్ కూడా ట్యాక్స్ వేస్తుందని చెప్పేసి అనడం జరిగింది. సో చాలామంది జనాలు దీన్ని అర్థం చేసుకోవట్లేదు. అసలు యాక్చువల్లీ సమస్య మనకి ఎక్కడ మొదలైంది అనేది, ఎంత పెద్ద సమస్య ఇది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీరు ఆలోచిస్తే కేవలం 10-12 వస్తువుల మీద పడే ట్యాక్స్ గురించి కాదు. నేను చెప్పేది ఏంటంటే నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ మీద ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించారా? సో ఇది నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న కరెక్ట్ డిసిజన్ అనుకుంటున్నారా మీరు? ఒకసారి ఆలోచించండి. 2024 సెకండ్ క్వార్టర్లో ఇండియాలో ఫస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ దాని యొక్క ప్రాఫిట్ ఎంత లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 3.86% వెనుకకు పడిపోయింది. ఎఫ్ఎంసీజీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. సో ఏదైతే ప్యాకేజ్ మనం ఫుడ్స్ తింటాం కదా అవి, అందులో కాస్మెటిక్స్, స్కిన్ కేర్, క్లీనింగ్ ప్రోడక్ట్స్, సప్లిమెంట్స్, డైపర్స్ లాంటివి కూడా వస్తాయి. సో ఇవన్నీ ప్రతిరోజు మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది, ఖచ్చితంగా కొంటారు. సో ఎందుకంటే ఇవన్నీ ప్రతి ఒక్క మనిషికి అవసరం అన్నమాట. ఏదైతే వీళ్ళ సేల్స్ అయితే తగ్గుతున్నాయంటే ఏదో ఒక దగ్గర ఏదో ఒక సమస్య వచ్చింది. దీనికి ఒక కారణం తెలుసుకున్నది ఏంటంటే ఇండియా ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ దీన్ని కొనడం తక్కువ చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక్క కంపెనీ కాదు, ప్రతి ఎఫ్ఎంసీజీ కంపెనీస్తోని ఇలాగే అయిందనమాట. సో ఇండియా యొక్క చైర్మన్ సురేష్ నారాయణ్ యొక్క ఏమన్నారంటే, సో డిమాండ్లో ఎక్కడో తక్కువ అయింది, అందుకే మీరు వెనుకబడిపోయారని చెప్పేసి అని చెప్పారు. సో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఏమన్నారంటే, సో వాళ్ళ ఐటీసీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎకనామిక్లో యాక్టివిటీ అయితే బాగుందని చెప్పేసి అంటున్నారు. క్లాస్లో లేదంటే మన పట్టణాల్లో ఉంటున్నారు, గ్రామాల్లో ఉంటున్న పీపుల్స్ ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వాళ్ళు కొన్ని వస్తువులు కొనడానికి. సో గవర్నమెంట్ అయితే ట్యాక్సెస్ పెంచి ఇంత పెండేసిందంటే, సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా వస్తువు కొనడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో దీని గురించి మనం క్లుప్తంగా చూసుకున్నట్లయితే ఇదైతే చాలా పెద్ద ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఇండియాలో 3 సెగ్మెంట్స్లో డివైడ్ చేస్తారు. సో మొదటి సెగ్మెంట్లో వచ్చేసి 12 కోట్ల జనాలు. సో వీళ్ళ క్యాపిటల్ ఇన్కమ్ 12.3 lakhs పర్ ఇయర్కి ఉంటుంది అనమాట. వీళ్ళు ఎవరైతే ఇండియాకి అప్పర్ క్లాస్ అనమాట, కన్జ్యూమర్ క్లాస్ పీపుల్ అంటారు వీళ్ళని. దాని కింద సెకండ్ నెంబర్ మీదకి వస్తారు, వాళ్ళే మిడిల్ క్లాస్. వీళ్ళని ఆస్పిరెంట్ క్లాస్ అని కూడా అంటారు. దీంట్లో 30 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళ ఇన్కమ్ 2.5 lakh పర్ ఇయర్ మాత్రమే అనమాట. వీళ్ళు కేవలం 4 ఇంట్లో ఉంటే సంవత్సరానికి 10 లక్షలు అయితే వీళ్ళు సంపాదిస్తారనమాట. ఇది యావరేజ్, కొంచెం ఎక్కువ తక్కువ కూడా అయిపోవచ్చు. సో దాని కింద ఉంది ఇండియా యొక్క థర్డ్ సెగ్మెంట్, చాలా పెద్ద సెగ్మెంట్ అనమాట. చాలా జనాలు ఉంటారు అందులో, ఇంత చాలా పీపుల్ ఉంటారు. వీళ్ళ దగ్గర ఎటువంటి సేవింగ్ ఉండదన్నమాట. సో ఎక్కువైతే కంపెనీస్ ఎవరి మీద ఫోకస్ చేస్తాయంటే అప్పర్ క్లాస్ మరియు మిడిల్ క్లాస్ వాళ్ళకు సామాన్లు అమ్మడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. సో ఇండియన్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏమొస్తుందంటే అప్పర్ క్లాస్ దగ్గర చాలా
డబ్బులు అయితే ఉన్నాయి ఖర్చు పెట్టడానికి, వీళ్ళు ఖర్చు కూడా చేస్తారు. కానీ అప్పర్ క్లాస్ ప్రీమియం గూడ్స్ సర్వీస్ గురించి ఆలోచించుకున్నట్లయితే ఏదైతే మిడిల్ క్లాస్ జనాలు ఉన్నారో వాళ్ళకు ట్యాక్స్ గురించి ఎంత ఇరుక్కుపోయారంటే వాళ్ళు, సో ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్స్ కూడా కొనలేకపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. సో పై నుంచి చూసుకున్నట్లయితే మనం జీడిపి అయితే పెరుగుతుంది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా చాలా వస్తున్నాయి, కానీ మిడిల్ క్లాస్ పాకెట్ అయితే ఖాళీ అయిపోతుంది. సో థర్డ్ సెక్షన్ లోవర్ క్లాస్ గురించి వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఎంత పేదవాళ్ళు అయిపోయారంటే వాళ్ళు ఏదైనా వస్తువు కొనడానికి కూడా చాలా ఆలోచించి ఆగిపోతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఎందుకు ఇలా అవుతుంది? సో ఇలా ఎందుకు అవుతుంది? మిడిల్ క్లాస్ మరియు లోవర్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఉద్యోగం చేయలేకపోతున్నారా, లేకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించలేకపోతున్నారా, లేకుంటే వాళ్ళు హార్డ్ వర్కింగ్ చేయలేకపోతున్నారా? సో మన ఇండియన్ సీఈఓస్ అయితే ఇదే అంటున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే పెద్ద కంపెనీ సీఈఓస్ ఏమంటారంటే, సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు లేజీస్ ఉన్నారు, పని చేయలేకపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. జనాలకి పర్ వీక్లో 70 గంటలు పనిచేయాలి, కొంతమంది 80 గంటలు అంటారు, కొంతమంది 90 గంటలు పనిచేయాలంటారు. Must say, this is my country. I want to work 70 hours a week. ये Saturday Sunday का is not a Indian thing. This is a Western thing. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. Because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wife stare at your husband? యొక్క ఆలోచన ప్రకారం తప్పు మీదే ఏంటంటే, తప్పు మీదే, మీరు ఎందుకు ఇంత మిడిల్ క్లాస్ అయిపోయారు, మీరు ఎందుకు పూర్గా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది నిజమా? కాదు, ఇది ఖచ్చితంగా ఇది నిజం కాదు. సో నేనైతే చెప్తా. సో నిజానికి చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎందుకు లేవంటే, సో మీ డబ్బులను ఈ గవర్నమెంట్ మరియు పెద్ద కార్పొరేట్ సంస్థలు తీసేసుకుంటున్నాయి. సో వీళ్ళే మిమ్మల్ని ఎక్కువగా ఫాల్తూ అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు ఇస్తున్నారు. 15 years కంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చేసింది ఈ కార్పొరేట్ సంస్థలకు మార్చ్ 2024లో. సో 2019 నుంచి 2023తో కంపేర్ చేసుకుంటే 2024లో 6 పెద్ద సెక్టార్స్ ఇండియన్ కార్పొరేట్ యొక్క ప్రాఫిట్స్ 4 times పెరిగింది. సో ఎట్ ద సేమ్ టైం శాలరీస్ గురించి కూడా మీరు ఆలోచిస్తే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. శాలరీస్ అనేది నెగిటివ్లోకి ఎందుకు వెళ్ళిందంటే, ఎంత శాలరీ పెరిగిందో దానికంటే ఎక్కువ ఖర్చులు పెరిగిపోయాయి. సో లాస్ట్ 5 years మనం ఆన్ యావరేజ్ 5.7% ఖర్చులు పెరిగిపోయాయి. కానీ జనాల శాలరీస్ ఇక్కడ ఆ విధంగా అయితే పెరగట్లేదు. ఇది గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. Profitability has gone up from 5.3 lakh crores in FY20 to 20.6 lakh crores in FY23. Compensation to employees usually is a function of two variables. One is the amount of hiring you do and the amount of wage growth you give. And that has not correspondingly grown at the same pace. కంపెనీస్ బంపర్ ప్రాఫిట్స్ చేస్తున్నాయి, రెండో సైడ్ మన శాలరీస్ పెరగట్లేదు. సో థర్డ్ సైడ్ ఈ మోడీ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్స్ ఫ్రీజ్ అయితే దానికి నుంచి ఫుల్ డబ్బులు సంపాదించేసి కాంపాక్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. 2019లో మోదీ గవర్నమెంట్ ఏం చేసిందంటే కార్పొరేట్ ట్యాక్సెస్ని అయితే తగ్గించేసి వాళ్ళకైతే మంచి బెనిఫిట్స్ ఇచ్చేశారు. సో దానివల్ల గవర్నమెంట్కి 2020-21లో 1.44 lakh crores అయితే వాళ్ళకు లాస్ వచ్చింది. కానీ గవర్నమెంట్ ఏమంచిందంటే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఈ కంపెనీస్ అయితే ఎప్పుడైతే ప్రాఫిట్స్కి వస్తాయో ఎకానమీలో మళ్ళీ బ్యాక్ టు వీళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి, వాళ్ళ దగ్గర జాబ్స్ క్రియేట్ అవుతాయి, ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది, సో ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందని చెప్పేసి. సో నిజానికి ఇలాంటిది ఏం లేదు, ఇక్కడ ఏం జరగలేదు. సో ఎవరైతే చదువుకున్న పొలిటీషియన్స్ ఉంటే ఇలాంటి డిసిజన్ తీసుకునేవాడు కాదు. సో లాస్ట్ 5 yearsలో మన గవర్నమెంట్కి 9 లక్షల కోట్లు అయితే లాస్ అయింది. సో ఏదైతే కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో 9 లక్షల కోట్లు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఖర్చు చేసి పెట్టేవాళ్ళు. సో ప్రజలకు పబ్లిక్ సర్వీస్కి ఎంత ఇంప్రూవ్ అయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించారా? దేశానికి లాస్ట్ 5 years ఇంత లాస్ అయిందో మీరు ఒకసారి ఆలోచించండి. సో ఆ లాస్ని ఈ మన జనాల మీద వేసి వీళ్ళు దొబ్బేస్తున్నారు. సో ఏదైతే గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి మన దగ్గర సంపాదిస్తున్నారో 58.3% కార్పొరేట్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. 2023-24లో కేవలం 46% మాత్రమే వాళ్ళకి వచ్చింది. సో ఈ రోజులో కార్పొరేట్స్ ఎంత ట్యాక్సెస్ ఇస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ మన జనాలు ఇన్కమ్ ట్యాక్స్లో ఇస్తున్నారు. సో ఈ సంవత్సరం 24-25లో 11,56,000 కోట్లు ఇప్పటికి మనం పే చేయడం జరిగింది. సో ఒకసారి ఆలోచించండి, 11,56,000 కోట్లు ఇప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్యాక్సెస్ పే చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ బిజినెస్ వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఈ విధంగా ట్యాక్స్ అయితే పే చేసేస్తున్నారు. సో మనం చాలా ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నాం కంపేర్ టు గవర్నమెంట్ కంపెనీస్ మరియు ఈ ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే మనం ఎంప్లాయీస్ ఎక్కువ పే చేస్తున్నాం అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో కార్పొరేట్ ట్యాక్స్ యొక్క షేర్స్ చూసుకుంటే 35% ఉండే, కానీ ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత 26% ఉండిపోయింది. సో
ఇంత కంపెనీస్కి వీళ్ళు ఎందుకు ప్రాఫిట్స్ ఇస్తున్నారు, ఈ ఎంప్లాయీస్ శాలరీస్ ఎందుకు పెంచట్లేదు అంటే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే శాలరీ కొంచెం పెంచండి ఎందుకంటే ఇంత ఖర్చులు పెరిగిపోతున్నాయి ప్రతి నెల అని చెప్పేసి. గవర్నమెంట్ ఒకవేళ తలుచుకుంటే ఒక రూల్ తీసుకురావచ్చు, ప్రతి సంవత్సరం ఎంప్లాయీ శాలరీ ఇంత కంపల్సరీ పెంచాలి, ఇంత ఇన్నోవేషన్ ఉంది కాబట్టి ఇంత పెంచాలని చెప్పొచ్చు. కానీ ఇలా గవర్నమెంట్ అయితే కొత్త ఎంప్లాయీస్కి ఇలాంటి కొత్త జాబ్స్ క్రియేట్ చేయడం లేదు, కొత్త రూల్స్ తీసుకురావడం లేదు. సో 2023-24 ఎకనామిక్ సర్వేలో కూడా కార్పొరేట్స్ ఏమన్నాయంటే చాలా ప్రాఫిట్లో ఉన్న ఇండియన్ కార్పొరేట్ సెక్టార్స్ గురించి సెల్ఫ్ ఇంట్రెస్ట్లో ఇదే ఉంది. సో వీళ్ళు జాబ్స్ క్రియేట్ చేసేయడానికి మా రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ దాని గురించి వాళ్ళు ఎటువంటి కాంక్రీట్ చేయలేదన్నమాట. సో జాబ్స్ ఎందుకు పెంచాలని చెప్పేసి ఈ కంపెనీస్ అయితే ఆలోచిస్తున్నాయి. ఈ దేశాన్ని నడపాలంటే డబ్బులు కావాలి, ఆ దేశం దగ్గర ఫండ్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇది కేవలం మిడిల్ క్లాస్ దగ్గర నుంచి వస్తుంది. సో ఇండియాలో 2022-23లో దగ్గర కేవలం 2300 కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు. బట్ ఇక్కడ 3% కంటే తక్కువ మంది అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం జరిగింది. సో ఇది కేవలం 1.6% మాత్రమే పే చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది పే చేస్తున్నారో మీకు తెలుసా? తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే మన దేశానికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు 30.2% పే చేస్తున్నారు. దేశంలో 1.6% పీపుల్ 30% బర్డన్ వేసుకుంటున్నారు మన మీద ట్యాక్సెస్ పే చేసి. కానీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇండియా యొక్క మిడిల్ ఇన్కమ్ కంట్రీ నుంచి ఏం చెప్తున్నారంటే సో వీళ్ళ నుంచి వచ్చే ట్యాక్స్ నుంచి మన ఇండియాని అయితే మనం నడిపించవచ్చు అని చెప్పేసి ఇప్పటికైతే చాలామంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో దీని తర్వాత వస్తుంది జిఎస్టీ. ఆక్షన్ రిపోర్ట్ తర్వాత టోటల్ జిఎస్టీ యొక్క 60% కంటే ఎక్కువ ఇన్కమ్ ద్వారా వస్తుందన్నమాట. సో బాటమ్ 50% నుంచి వస్తుంది. సో 1/3 మిడిల్ 40% గురించి వస్తుంది. సో అదే మళ్ళీ టాప్ 10% జనాలు అయితే కేవలం 3-4% జిఎస్టీ ఉంటుంది. సో దీని యొక్క మీనింగ్ మీకు అర్థమవుతుందా? సో ఎవరైతే దేశంలో ఎక్కువ ఉన్నారో చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రమే 3-4% మాత్రం జిఎస్టీ పే చేస్తున్నారు. రిమైనింగ్ మాత్రం మిడిల్ క్లాస్ మరియు పేదవాళ్ళు మాత్రమే పే చేస్తున్నారు. చూసుకున్నట్లయితే ఇంకొక విషయం నేను చెప్తా. సో జిఎస్టీ కేసులో ఎలా ఉందంటే మిస్టర్ మెరాన్ మూర్తి కనుక 800 రూపాయల షూ కొనుక్కుంటే తను కూడా 12% జిఎస్టీ పే చేస్తాడు. ఒక పేద లేబర్ అతను కూడా ఒక షూ కొంటే అతను కూడా 12% జిఎస్టీ పే చేస్తాడు. కానీ ఈ డబ్బులను ఖర్చు చేయడం ఎవరికి చాలా ఎక్కువ అంటే చాలా సమస్య అంటే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. సో ఒక పేదవాడు అదే 12% పే చేస్తున్నాడు, ఒక డబ్బులున్న ఉన్నత స్థాయి రిచ్ పర్సన్ కూడా అదే 12% పే చేస్తున్నాడు. ఒకవేళ 1000 రూపాయల కంటే ఎక్కువ షూ మీరు తీసుకున్నట్లయితే దాని మీద 18% జిఎస్టీ పడుతుంది అనమాట. సో ఇక్కడ అర్థమైందా మీకు? 1000 వరకు మీరు తీసుకున్న ఒక డైలీ యూజెస్ మీద కనుక మీరు 1000 రూపీస్ కంటే తక్కువ తీసుకుంటే 12% జిఎస్టీ పడుతుంది. బట్ అది ఎప్పుడైతే 1000 పెరుగుతుందో దాని మీద 18% పడుతుంది. సో ఏదైతే మనం డైలీ యూజ్ చేస్తాం మిల్క్, పెరుగు వీటి మీద కూడా 5% జిఎస్టీ ట్యాక్స్ కనుక పెట్టడం జరిగింది. నిజంగా అసలు ఈ జిఎస్టీ ఎందుకు మన మీద పడుతుంది? ఎందుకు ఇంత ట్యాక్స్ మన మీద పడుతుంది? ఎందుకు ఇలాంటి రూల్ తీసుకొచ్చారు? సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి అయితే చాలా ప్రాఫిట్స్ అవుతున్నాయి. సో జిఎస్టీ వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేశారా పాల రేట్లు కూడా చాలా పెరిగిపోయి. ఈవెన్ మన తెలంగాణలో, ఆంధ్రాలో ప్రతి చోట కూడా పాల రేట్లు కూడా పెరగడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ వాటి మీద కూడా జిఎస్టీ పడుతుంది. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, గతంలో ఉన్న 25 రూపీస్ ఉన్న మిల్క్ ప్యాకెట్ ఇప్పుడు 30 రూపీస్ కూడా అయిపోయింది. అంటే ఇక్కడ జిఎస్టీ పెంచేశారనమాట వీళ్ళు. జిఎస్టీ వీటి మీద కూడా వచ్చింది. ఇంతకుముందు కేవలం 9% ఉంటుంది, బట్ ఇప్పుడు 18% చేశారు. అదేవిధంగా మెడికల్ మందుల ట్యాక్స్ కూడా పెరిగిపోయింది. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ మీద కూడా 80% జిఎస్టీ పడుతుంది. ఇంతకుముందు దీని మీద 15% ఉండేది. కానీ ఇన్సూరెన్స్ ఒకవేళ మీరు తీసుకోవడం కూడా ఇప్పుడు చాలా పెరిగిపోయింది రేట్లు. సో దాని తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా, యూరోప్, సౌత్ ఆఫ్రికాలో కూడా దీని మీద ఇండియాతో కంపారిజన్ చేసుకుంటున్నారు. ఒకవైపు ఇన్సూరెన్స్ యొక్క కాల్స్ పెరుగుతున్నాయి, ఇంకో సైడ్ నార్మల్ పీపుల్ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడం చాలా కష్టమైంది. సో ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ ఫ్రీ హెల్త్ కేర్ ఇవ్వాల గురించి ఆలోచిస్తే సో వాటిని కూడా కొలాప్స్ చేసే ప్రయత్నం చేసేస్తుంది. సో ఎవరైతే ఫ్రీగా ట్రీట్మెంట్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళని కూడా ఈ గవర్నమెంట్ కొలాప్స్ చేసేస్తుంది. సో కార్పొరేట్స్కి జిఎస్టీ ఇన్పుట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఇక్కడ కార్పొరేట్స్కి ఇక్కడ ఇంకొక ప్రాఫిట్ ఉంది అనమాట. ఇండివిజువల్తో కంపేర్ చేసుకుంటే కార్పొరేట్స్కి జిఎస్టీ ఇన్పుట్ దొరుకుతుంది, కానీ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ అంటే మనలాంటి ట్యాక్స్ పేయర్స్కి ఎటువంటి జిఎస్టీ ఇన్పుట్ ఉండదన్నమాట. సో ఇదే విధంగా జనాల మీద మనం జనాలు ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో దాని ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ మీద మాత్రమే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కార్పొరేట్ వాళ్ళు. సో సర్కార్ కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళైతే జిఎస్టీ పే చేయడం లేదు. కేవలం మనకు మాత్రమే ఈ విధంగా జిఎస్టీ పడుతుందన్నమాట. సో మనమైతే ప్రైవేట్ స్కూల్లో
స్కూళ్ళల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చదివించడానికి వెళ్తున్నాం కదా, అక్కడ కూడా జిఎస్టీ పడుతుంది. మన దేశంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నడవట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో చాలా తక్కువ మంది చదువుతున్నారు. సో పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నడవట్లేదు, పిల్లలు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈరోజు ఆటో నడుపుకునే వ్యక్తి దగ్గర నుంచి మొదలు పెడితే అరటి పండ్లు అమ్ముకునే వ్యక్తి కూడా పెద్ద స్కూల్లో చదివియాలి, నా పిల్లలను మంచిగా చదివియాలి అని ఆలోచించి మనం కూడా జిఎస్టీ ట్యాక్సెస్ పే చేసేస్తున్నాం. అవునా కదా? సో ఒకసారి ఆలోచించండి, వీలైతే ప్రభుత్వ పథకాలను వాడుకునే ప్రయత్నం చేయండి. సో ఈ విధమైన జిఎస్టీ మన మీద బర్డెన్ పడుతుంది. బట్ ఈ జిఎస్టీకి ఎవరి మీద బర్డెన్ పడుతుంది అంటే కేవలం నార్మల్ పీపుల్ మీద మరియు మధ్యతరగతి కుటుంబాల మీద మాత్రమే ఈ జిఎస్టీ మరియు ఈ ట్యాక్సెస్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఏ విధమైన ట్యాక్స్ మన మీద పెడుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే ప్రతి సంవత్సరం ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కలుద్దాం మరో వీడియోలో.